తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి గురించి తెలుసుకుందామా? తెలంగాణ ఏర్పడ్డాక క్రమంగా నీలి నీడలు కమ్ముకోవడంలో అంతర్యం ఏమిటి? సిద్ధాంతకర్త ఎందుకయ్యాడు? 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం నుండి మొదలుకొని 1969లో తొలి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని 2011 వరకు తెలంగాణ లోటుపాట్లను, తెలంగాణకు జరుగుతున్న అవమానాలను, తెలంగాణ నష్టపోతున్న విధానాన్ని, అనేక సంస్థలను కలుపుకొని పోయే పద్ధతితో సిద్ధాంతపరమైన పూర్తి అవగాహన కలిగి ఉన్నారు ప్రొఫెసర్ జయశంకర్. వీలున్న చోట, అవకాశం ఉన్న చోట, అన్ని చోట్ల తెలంగాణ ఆవశ్యకతను విప్పి చెప్పి ఆంధ్ర ప్రాంతంలో కూడా జనాన్ని ఒప్పించి చనిపోయే వరకు జేఏసీ ఏర్పాటు, విద్యావంతుల వేదిక, అనేక సభలు సమావేశాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించి తన సూత్రీకరించిన సిద్ధాంతాన్ని ఆచరించి చూపించాడు కనుక జయశంకర్ గారు తెలంగాణ సిద్ధాంతకర్త అయ్యారు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కన్నపేట గ్రామంలో మహాలక్ష్మి కాంతారావు గార్లకు 1934 ఆగస్టు 6వ తేదీన జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలో జరగా ఉన్నత విద్య బెనారస్ అలీగఢ్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసుకొని డాక్టరేట్ పట్టాను ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా పొందారు. 1960లో ఉపాధ్యాయుడిగా నియామకమైన వీరు లెక్చరర్గా, ప్రిన్సిపల్గా వివిధ హోదాల్లో పనిచేసి 79 నుండి 81 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా, 1991 నుంచి 94 వరకు అదే విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పనిచేసిన ఉద్యోగ విరమణ పొందారు. ఉద్యోగం చేస్తూ కూడా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అవమానాలు ఎప్పటికప్పుడు ఉద్యమానికి అందించేవారు. జయశంకర్ గారి 3 తరాల పోరాటానికి వారధై చివరి అంకం ఆయన 2001 సంవత్సరంలో రాజకీయ పార్టీ ఏర్పడి రాజకీయ ప్రక్రియ ప్రారంభమైన నుండి మూల స్తంభంగా పనిచేసిన జయశంకర్ తెలంగాణను చూడకపోయినప్పటికీ తెలంగాణ స్ఫూర్తి ప్రదాత, తెలంగాణ జాతిపితగా నేటికిని కీర్తించబడుతున్నారు. పుట్టుక అనేది, చావు నీది, బ్రతుకంతా తెలంగాణది అన్న కాళోజీ మాటలను నిజం చేస్తూ అధ్యాతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే బ్రతికిన జయశంకర్ గారు సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన ప్రజాస్వామికవాద కనుకనే జూన్ 2011 21 తేదీన తెలంగాణ కల్లారా చూడకుండా అర్ధాంతరంగా అసూలు బాసిన వారి స్ఫూర్తితోనే తెలంగాణ స్వరాష్ట్రమై గెలిచి నిలిచింది. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమని నమ్మిన జయశంకర్ గారు ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు వరకు అన్ని రకాల సంస్థలు, సంఘాలతో కలిసి పనిచేసి అందరిలో స్ఫూర్తిని నింపి ఉద్యమాన్ని నడిపినాడు సాధారణ ప్రజలే. తెలంగాణ సాధనకు కార్యక్షేత్రం అని నమ్మిన నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం తెలంగాణ ప్రజలకు దక్కాలని ఆశించాడు కనుకనే అంబేద్కర్ బోధించిన అధ్యాయంను సమీకరణ పోరాటమే అనే అంశాలను తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ గారు అన్వయించి ప్రపంచ స్థాయిలో తెలంగాణ ఉద్యమానికి విశిష్టమైన స్థానాన్ని బదిలపరిచారు. తన పుట్టిన ఊరు గురించి చిన్ననాటి జ్ఞాపకాలను, తన అనుభవాలను మిత్రులకు ఉద్యమ సందర్భంలో విప్పి చెప్పిన జయశంకర్ గారు పోరాటాన్ని తన జీవనం గమనంగా చేసుకొని ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు పూర్తి స్వేచ్ఛ, స్వతంత్రాలు ఉండాలని, నియంతృత్వం పనికిరాదని ప్రజల భాషలోనే నిర్వహించ చెప్పిన ప్రజాస్వామికవాదిగా నిరంతరం తెలంగాణ ఉద్యమానికి తన పదునైన ఆలోచనతో ఊపిరి జీవం పోశారు. అనేక సంవత్సరాల తన అనుభవం, అధ్యయనం, పరిశీలకులు అన్వయించి విద్యావంతులలోనే కాకుండా ఊరూరా, వాడవాడల ఉద్యమ భావజాల విత్తులు చల్లిన పోరాట యోధుడు జయశంకర్. తెలంగాణ రాష్ట్ర సాధన కేవలం నినాదనం కాదని, దీనికి ఒక చారిత్రక నేపథ్యం, దీని వెనుక సాంస్కృతిక, సామాజిక కోణం దాగి ఉందని, అన్ని వర్గాల ప్రజలు చైతన్యవంతులైతేనే, తెలంగాణ ప్రజలు సామూహిక డిమాండ్గా ఉంటేనే ఇది సాధ్యమవుతుందని భావించేవారు. తెలంగాణ గురించి వందల ప్రశ్నలకు తానొక్కడినే సమాధానం అని ఛాలెంజ్ చేసేవారు. తెలంగాణకు జరిగిన అవమానాలను తను సాక్షిగా ఉండడమే గాక బాధ్యత కూడా వహించి వివాహాన్ని సైతం పక్కన పెట్టారు. తెలంగాణ సాధన గురించి వీరి ప్రత్యేకత భావన తెలంగాణ వచ్చాక
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాలు రాష్ట్ర సాధన కోసం కలిసి పనిచేయాలని, తెలంగాణ వచ్చినాక అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని తరచుగా జయశంకర్ గారు చెప్పేవారని, 2009 నుండి తెలంగాణ జేఏసీకి సారథ్యం వహించిన ప్రొఫెసర్ కోదండరాం గారు తన మనసులోని మాట విప్పి చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఆకాంక్షల అభివృద్ధి విషయంలో ప్రభుత్వంతో సక్రమార్గంలో పనిచేయించాలని, ఆ బాధ్యత విద్యావంతుల వేదిక, తెలంగాణ జేఏసీ వంటి సంస్థలపై బలంగా ఉంటుందని ఆయన అప్పట్లో కోదండరాం గారు చెప్పారు. అంతేకాకుండా గ్రామీణ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. అవి వివిధ కులా వృత్తులు వారి పారిశ్రామిక ప్రపంచీకరణ కారణంగా ఆర్థికంగా ధ్వంసమై పేదరికం వైపు నెట్టబడ్డారు అని, తెలంగాణ సాధన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దాలని కూడా తరచుగా చెప్పేవారు. జయశంకర్ సార్ గారి ఉద్యమ కార్యాచరణ అనుభవాల సంఘటన. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన దోపిడీపై ప్రశ్నించిన జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశయంగా 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరడానికి కారణమైన వ్యక్తిగా, ఉద్యమం కార్యాచరణకు సిద్ధాంత అవగాహనకు తన జీవితాన్ని ధారపోసినాడనడంలో సందేహం లేదు. 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్న జయశంకర్ సార్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటూ నినాదించారు. తన బలం బలహీనత రెండు కూడా తెలంగాణ అని, దాని ఆవిర్భావం కోసం తన జీవితాంతమంతా మదనపడి అనేక సంస్థలను, అనేక సభలను ఏర్పాటు చేయడంలో ద్వారా కీలకంగా పనిచేశారు. 1954లో విశాలాంధ్ర ప్రతిపాదం ఎండగట్టడమే కాకుండా మొదటి రాష్ట్రంలో పునర్వ్యవస్థీకరణ కమిటీ ముందు హాజరై తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయడాన్ని అభ్యంతరం చెప్పి ఆ కమిటీకి విజ్ఞాత పత్రాన్ని అందించారు. 1952లో తన తొలి ఉద్యమ ప్రస్తావన ప్రారంభించిన జయశంకర్ గారు 2011లో చనిపోయే వరకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న లోటుపాట్లను పరిశీలించి ఉద్యమానికి అందించారు. 1969లో జరిగిన తొలి తెలంగాణ ఉద్యమంలో తన అనుభవాలను అనేక వేదికలపై చెప్పారు. ఆనాటి కాల్పులు జరిగిన రోజు ఆ ఉద్యమానికి తను కొంత ఆలస్యంగా చేరుకున్నానని, అప్పటికే కాల్పులు జరిగి చాలామంది మరణించారు అని ఆవేదన వ్యక్తం చేసేవారు. మధ్యన తెలంగాణ ఉద్యమాన్ని అప్పుడప్పుడు కదిలించిన మర్రి చెన్నారెడ్డి, ఇంద్రారెడ్డి మొదలైన వారు చేసిన ఉద్యమాలకు కూడా మద్దతిచ్చిన జయశంకర్ తన ఆశయమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కేసీఆర్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీని బలపరిచి, ఆయనకు రాజకీయంగా గురువుగా, తెలంగాణ సిద్ధాంతకర్తగా పనిచేసి ఆ పొగడ్తలకు సార్థకత చేకూర్చాడు. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం గారు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో జయశంకర్ గారితో వారి యొక్క అనుబంధాన్ని ప్రస్తావించడం నేటి ఉద్యమకారులకు, నేటి ఉద్యమానికి అవసరమై తొలిసారిగా 1981లో వారితో పరిచయం జరిగింది. 1998 హైదరాబాదులో తెలంగాణ ఆవశ్యకతపై జరిగిన ఒక సదస్సులో జయశంకర్ గారు 69 నాటి తన అనుభవాలను ప్రస్తావించారని, అప్పటి నుండి వారితో స్నేహం మరింత పెరిగి కార్యాచరణకు దారితీసిందని అన్నారు. 1996 నవంబర్ 1వ తేదీన వరంగల్లో జయశంకర్ గారు ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారని, తెలంగాణ ఆవశ్యకతపై అన్ని సంఘాలు విస్తృతంగా చర్చించి తెలంగాణను సాధించడమే ఏకైక లక్ష్యంగా ప్రకటించాయని కోదండరాం గారు తన అనుభవాలను, సాన్నిహిత్యాన్ని వివరించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఆంధ్ర ప్రాంతంలో ప్రజలను, వివిధ సంస్థలను తెలంగాణ డిమాండ్ పట్ల ఆలోచించడమే కోసమే పౌర హక్కుల సంఘం వాళ్ళ ఏర్పాటు చేసిన సభలకు కోదండరాం గారు కూడా జయశంకర్ గారితో వెళ్ళి అక్కడి ప్రజలతో మమేకమై అవగాహన చేయించి వివరించినట్టు చెప్పారు. ఈ రకంగా జయశంకర్ గారు ఆంధ్ర ప్రాంతంలో ప్రజానీకాన్ని ఒప్పించడానికి చేసిన కృషి ఉద్యమ కార్యాచరణలోనూ ప్రధాన భాగమే కదా. విద్యావంతులు ఏకం చేయడం ద్వారా వారిలో తెలంగాణ పట్ల ఒక చైతన్య భావాన్ని రగిలించి సామాజిక బాధ్యతగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం ఒప్పించే క్రమంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్మాణకర్త కూడా జయశంకర్ గారే. చాలామందిని ఒప్పించి నచ్చజెప్పిన మన బాధ్యతగా స్వీకరించాలని దానికి ఒక రూపకల్పన చేశారు. అనంతకాలంలో విద్యావంతుల వేదిక కూడా చైతన్యవంతమైన పాత్రను పోషించింది అనడంలో సందేహం లేదు. వివిధ రాజకీయ పార్టీలను ఏకం చేయడం, ఉద్యోగ సంఘాలను కలుపుకొని సంఘాలు ప్రజల సహకారంతో ఉద్యమాన్ని తీవ్రతం చేయడానికి రాజకీయ పార్టీ ఒకటి చాలదని తెలంగాణ జేఏసీ పేరుతో సంస్థను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది జయశంకర్ సారే. 2009లో ఏర్పడ్డ తెలంగాణ జేఏసీ సంస్థకు
కోదండరాం గారిని ఒప్పించి తగిన నాయకత్వాన్ని అందించిన జ్ఞాని ఉద్యమ చక్కని జయశంకర్ గారు. అనంత కాలంలో తెలంగాణ జేఏసీ ద్వారా నిర్వహించిన పలు కార్యక్రమాల ప్రభంజనం మేరకే ఆంధ్ర ప్రభుత్వం దిగిరావడం, కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వడం వలనే తెలంగాణ సాకారం అనే విషయం మనందరికీ విధియేతమే. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరే ఆ సారు లక్ష్యాలను చేరడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాశిద్దాం.